హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలెక్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అటుకుల మిక్చర్ని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా అటుకుల మిక్చర్ కోసం అని చెప్పి పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక పావు కిలో దాకా పచ్చి కార్న్ఫ్లాక్స్ని తీసుకున్నానండి. తీసుకుని ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి కార్న్ఫ్లాక్స్ అనేవి చక్కగా ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇలాగ మీ ఇంట్లో కూడా ఇలా స్ట్రైనర్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో మనం స్ట్రైనర్లో పెట్టుకుని కనుక ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అనేది పాడవదండి. ఇలా కొద్ది కొద్దిగా కార్న్ఫ్లాక్స్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు కూడా అందరూ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఈ రెసిపీ అనేది ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, ఇట్లా కొద్ది కొద్దిగా కార్న్ఫ్లాక్స్ని వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లాక్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కిలో దాకా అటుకుల్ని తీసుకున్నానండి. అటుకుల్ని కూడా ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే రెండు కూడా ఈక్వల్ పోర్షన్స్లో తీసుకున్నాను, అటుకులు కార్న్ఫ్లేక్స్. మీకు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి. మా పాపకైతే ఈ మిక్చర్ చాలా నచ్చిందండి. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అటుకులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఇక్కడ నేను 1 కప్పు దాకా పల్లీలను తీసుకున్నాను. పల్లీలను తీసుకుని పల్లీలను కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు కావాలంటే దీంట్లో వేయించిన జీడిపప్పులను కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పులను కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఓన్లీ పల్లీలు ఒకటే వేసుకున్నాను. చక్కగా పల్లీలు ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కళాయిలోకి నేను ఇక్కడ ఒక 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లాక్స్ అటుకులు మిక్చర్ని ఒక బేసన్లోకి వేసుకోవాలండి. వేసుకొని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారంని వేసుకున్నాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ తింటే, అంటే స్పైస్ మీరు ఎక్కువ తింటే కనుక కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా కారంని వేశాను. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్చర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని చక్కగా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా 10 to 15 డేస్ పాటు మనకి స్టోర్ ఉంటుందండి. బాగుంటుంది. 10 to 15 డేస్ అయినా కూడా మనకు ఆయిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. మీరు కూడా ఒకసారి అందరూ డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.